లీడర్ గా పక్కన పెట్టండి. అల్టిమేట్ ఒక ప్రశ్న చెప్పండి. ఇప్పుడు రేపు కవిత గారు కాంగ్రెస్ కు వస్తా అంటే రమ్యక్క అడ్డుకుంటారా అయింది? దానికి ఖండిస్తున్నారు సంగప్ప గారు. ఎందుకు వస్తారండి? మాకేం అవసరం సంగప్ప గారు? మాకేం అవసరము? మాకు అవసరమే లేదు. మీకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తుందండి? మాకేం అవసరం అంటే చెప్పేది ఉంటే కవిత వస్తా అన్న సందర్భంలోనే చెప్పేవాళ్ళం. ఎందుకు చెప్తున్నాము? ఆల్రెడీ మీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో అంతటా వచ్చింది కదా కవింగ్రెస్ పార్టీ కవిత వస్తా అంటే కూడా వ్యతిరేకించింది అని. మళ్ళా రమ్మనే అవసరం మాకేముందండి? కవిత కంటే ఎక్స్పోజ్ అవ్వకుండా మంచి నాయకురాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ పార్టీకి మాకే చాలా మంది ఉన్నాం, మాకే చాలా మంది కార్యకర్తలు ఉన్నాం, నాయకులు ఉన్నారు. కీలకంగా మంత్రులు కూడా అయినరు. కాదండి, ఇప్పుడు కవిత పొలిటికల్ క్రైసిస్ లో ఆధిపత్య క్రైసిస్ లో ఉంది కాబట్టి ఏదో ఒక పార్టీకి రావాలనుకుంటది. మీ పార్టీ జైల్లో వేసిద్దనే కోపం ఉంది కాబట్టి మా పార్టీకి రావాలనుకుంది. మా పార్టీ నో చెప్పింది. రావాలని అనుకుందా? డెఫినెట్ గా అనుకుందండి, డెఫినెట్ గా అనుకుంది. అయితే రమ్యక సగం సగమే నిజం చెప్తుంది. అప్పుడు రావాలనుకున్న మాట వాస్తవం. అప్పుడు ఆల్రెడీ ఒక మంత్రి పదవి అవన్నీ డిస్కషన్ కూడా అయినాయి అని అక్క చెప్పినట్టు మనం వార్తల్లో చూసాం, చాలా సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కవిత వెనుక ఉండి నడిపిస్తుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంత ధైర్యంగా సొంత పార్టీ విమర్శించే స్థాయికి వచ్చింది అంటే ఆమెకు నెక్స్ట్ ఇంకోటి ఏదో పొలిటికల్ వెన్యూ, పొలిటికల్ స్టేజ్ ప్లాట్ఫామ్ ఆమెకు ఉంది రెడీగా అనేది ఒక డిస్కషన్. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా 100% అక్కడ నాకంటే ముందు అక్కడే చెప్పింది. బీజేపీకి ఎట్లాగో రాదామే, బీజేపీకి రాదు అనలేదు. బీజేపీ మీద కోపం ఉంది కాబట్టి మా పార్టీ మీద ఎందుకు స్పెక్యులేషన్స్? మరి మీ బీజేపీ వాళ్ళు కూడా కొన్ని రోజులు నువ్వు ఇట్లా కాంగ్రెస్ మీద పోరాటం చేసినట్టు, తండ్రి మీద పోరాటం చేసినట్టు ఉండమ్మా. ఆ తర్వాత మెల్లగా మేము అసోసియేట్ చేసుకుంటాము. ఎట్లా చేసి బీజేపీ బలపడాలి, బీజేపీ పార్టీ రావాలి, గవర్నమెంట్ రావాలి. కాబట్టి ఇది కూడా మీ ప్లాన్ బి లాగా కావచ్చండి. చెప్పండి. వాళ్ళ నాన్నకే లెటర్ రాసింది బీజేపీతో మీరు కలుస్తారేమో అన్న అనుమానం ఉంది నాకు అని. సంగప్ప అన్నగారు, మీరు ఎక్కడైనా ఏకనాథ్ షిండేలను చేస్తారు. గతంలో కవితనే చెప్పింది ఆ ఫామ్ హౌస్ ఫైల్స్ సందర్భంగా నన్ను ఏకనాథ్ షిండే రమ్మన్నారు, నన్ను బీజేపీ వాళ్ళు రమ్మన్నారు, కానీ నేను పోలేదు అనేది కవిత చెప్పింది. అందులో వాస్తవం ఏంటో నాకు తెలియదు. మేము అన్ని ఆరోపణలు చేసినాక ఆమె ఎట్లా ఏకనాథ్ షిండే దోనాథ్ షిండే చేస్తామక్క చెప్పింది కదండి, ఆమె చెప్పింది కదా. అంటే ఆమె చేస్తే అవుతాం, ఆమె ఒప్పుకుంటే చేర్చుకున్నారు కదా. సంగప్ప గారు ఇప్పుడు 2018 ఎలక్షన్స్ కు ముందు కవిత మీ పార్టీకి వస్తా అని మాట్లాడుకుంది నిజమా కాదా? మీరు చెప్పండి. 2018 ఎలక్షన్ కు ముందు కవిత బీజేపీకి వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ లో సెంట్రల్ మినిస్టర్ కు మాట్లాడుకుంది వాస్తవమా కాదా? మీరు చెప్పండి. నేను ఎక్కడైతే వార్తలు చూడలేదు అక్క, మరి మీరు చూస్తున్నారు ఏ వార్తలు వచ్చినట్టయితే నాకు తెలియదు. అప్పుడు మీడియాలో ఉన్నా, నేను మీడియాలో ఉన్నా కూడా ఈ వార్త ఎక్కడ చూడలేదు. భరత్ ఏమైనా చూసినా చెప్పమనండి. ఇంటర్నల్ గా మాట్లాడుకుంది, సీక్రెట్ గా మాట్లాడుకుంది, మెయిన్ కోటరీలో మాట్లాడుకుంది. బయటకి ఎట్లా వస్తుంది అండి? ఇట్లా ప్రెస్ మీట్ లో లేకుంటే మీడియాలో చెప్తే బయటకు వస్తుంది. కానీ ఢిల్లీలో ఒకటి నేను ఒక మాట, ఇప్పుడు మీ సోదరి వస్తామంటే కాంగ్రెస్ పార్టీ మీరు వెల్కమ్ చేయొచ్చు కదా. దీనికోసం వెల్కమ్ చేస్తాం, మాకు అవసరం ఏముందండి? మీరు కూడా అదే వ్యక్తుల చేతిలో బాధితులు కదా, అంతే కదా. మీరు కేసీఆర్ తో మీ గ్యాప్ రాకపోతే మీరు బీఆర్ఎస్ లోనే ఉండేవాళ్ళు, మీ భర్త ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు, మీరు ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యేవాళ్ళు, అంతే కదా. అంతే, అందరికంటే ముందు మీ భర్తనే కదా మేము ఎమ్మెల్యే ఎంపీలో ఆలోచించలేదండి. బాబాయ్ అన్నట్టు ఆయన కుటుంబ పెద్ద కాబట్టి, ఆయన పుట్టించిన పార్టీ కాబట్టి ఒక పెద్ద నీడలో ఉండాలని అనుకున్నాం. కానీ వీళ్ళలాగా మిడిల్ వచ్చి మేము హైజాక్ చేయలేదు. మేము ఏ రకంగా ఉద్యమం నడిపినాము అనేది సంగప్ప అన్న గారికి తెలుసు, తమ్ముడికి సంజయ్కి తెలుసు, అందరికి తెలుసు. కానీ మధ్యలో మమ్మల్ని ఎంత ఆగం చేసిండ్రు, ఎంత ఇబ్బంది పెట్టిండ్రు, ఎన్ని రకాల కష్టాలు పెట్టిండ్రు, ఎన్ని రకాల కష్టాలకు మౌనం గోర్చుకొని 11 సంవత్సరాలు అడవుల్లో ఉన్నట్టు ఉండుకుంటూ ఈ రోజు ఈ వరకు మేము రాగలిగినాం. అన్ని రకాలుగా అధికారాలు అన్ని రకాలుగా అనుభవించి, తెలంగాణ పేరు మీద అనుభవించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అగ్యమగోచరంగా పార్టీ ఉనికి కరెక్ట్ లేని సమయంలో పార్టీకి అండదండగా, తండ్రికి అండదండగా ఉండాల్సిన కవిత ఈ రోజు కండువా వేరే వేసుకొని ఈ రోజు మాట్లాడడం అది ఇంతవరకు కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నాయి కదా. ఏం స్పందన గారు మళ్ళీ మీరు అట్లా అదే సపోర్ట్ చేస్తారు. మరి బీఆర్ఎస్ కండువా ఎందుకు లేదండి? బీఆర్ఎస్ కండువా ఎందుకు లేదు? తండ్రికి సపోర్ట్ ఉన్నట్టయితే బీఆర్ఎస్ కండువా ఉండాలి కదా. మరి తన సొంత కండువాతో ఏమి అవసరము? తన సొంత కండువా దేనికోసం వేసుకుంటారు?
దీంట్లో ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఇంకా మీరు అట్లాగే సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే స్పందన మనం కాదు. already మీడియా సంత అంటే సమావేశం తెలంగాణ జాగృతి ఇదివరకు కూడా ఉంది కదా, మీరు సెపరేట్ అసోసియేషన్. మీరు చూడండి, మొన్నటి వరకు కవిత ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ కండువా వేసుకునేది. ఇప్పుడు ఎందుకు ఈ మధ్య కాలంలో జాగృతి కండువా జాగృతి వేసుకుంటుంది? అధ్యక్షురాలు కాబట్టి తన జాగృతి అధ్యక్షురాలు జాగృతి కండువా అని అన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా వండుకుంటూ మరి అంటే వాళ్ళ నాన్న అధ్యక్షుడు, వాళ్ళ నాన్ననే తండ్రి, మరి ఆయన చేస్తున్నాయే కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు మా పార్టీ ఏదైతే బీసీ ఆర్డినెన్స్ చేస్తే అది కరెక్ట్ కాదు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. రైట్ కరెక్ట్ అని మా కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు కవితనే సంబరాలు చేసుకుంది. మరి అంటే కేసీఆర్ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని అందరికంటే ముందు, మాకంటే ముందు కూడా కవితనే అంటున్నట్టు కదా, కవితనే శంకిస్తున్నట్టు కదా. శరత్ గారు ఇది ఎక్కడి దాకా వెళ్లే అవకాశం